తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు కరీంనగర్ జిల్లాలోని ఓ రైతు. కీరదోస సాగు చేపట్టి చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వర్షాలు పడకున్నా ఉన్న కొద్దిపాటి బావినీటితో కీరదోస సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి దక్కించుకుంటున్నాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన ఆదర్శ రైతుగా మారాడు. కరీంనగర్ జిల్లాలో ఓ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో సక్రు అనే రైతు కీరదోస సాగు చేపట్టాడు. నీరు ఆదా చేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందుతున్నాడు. దీంతో చుట్టుపక్కల రైతులు దోస సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సరైన టైంలో వర్షాలు పడకపోయినా దోస సాగుకి నీళ్లు పెద్దగా అవసరం లేదంటున్నారు సక్రు. పెట్టుబడి తక్కువగా ఉండడంతో పాటు దోస సాగుకి కూలీలు కూడా పెద్దగా అవసరం లేదంటున్నాడు. మార్కెట్లో కీరదోసకి డిమాండ్ ఉండడం కూడా కలిసొస్తుందని చెబుతున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలే పెట్టబట్టి ఇది నెల రోజుల లోపలనే పెట్టాలి. నెల రోజుల వరకే క్రాప్ వస్తుంది. 2 నెలల పంట ఇది. నెల రోజులు తెంపుడు ఉంటాయి. నెల రోజుల వరకు పూత పిందెకి వస్తుంది. దీనికి కొంచెం కష్టపడాలి. కష్టపడితే దీంట్లో పెట్టుబడి 10,000 అయితే దాదాపు ఒక 50,000 60,000 వస్తాయి. మంచిగా కష్టపడేది ఉంటుంది. దీనివలన ఈ మక్కలు వరి అన్ని ధాన్యాల కంటే అలకటి పంట ఇది. 2 నెలల నీళ్ళు తక్కువ, బాయిలలో నీళ్ళు తక్కువ ఉంటే ఇదే పంట వేసుకోవాలి. దీనివలన మంచిగా లాభాలు. వర్షాలు లేకపోవడంతో కాస్త తక్కువ దిగుబడి వచ్చిందంటున్న సక్రు వర్షాలు బాగా కురిస్తే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయంటున్నాడు. ఎంత తక్కువ పొలమున్నా కీరదోస సాగుకి అనుకూలమేనంటున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహించి రాయితీలు ఇస్తే కీరదోస సాగును పెంచుతానంటున్నాడు. సక్రుని ఆదర్శంగా తీసుకున్న చుట్టుపక్కల రైతులు ఈ పంట సాగు గురించి ఆరా తీస్తున్నారు. వర్షాలు లేని టైంలో ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడితే బావుంటుందంటున్నారు.